దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఫస్ట్ సెషన్ మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ జరగనుంది. మొత్తంగా 12 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తుండగా వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఫస్ట్ సెషన్ మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది. ఇక మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రెండో సెషన్ జరగనుంది. మొత్తం 12 లక్షల మందికి పైగా విద్యార్థులు ఈ పరీక్షలు రాస్తుండగా వీరిలో తెలుగు రాష్ట్రాల నుంచి 2 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. నిమిషం ఆలస్యమైన పరీక్ష కేంద్రంలోకి అనుమతించమని ఇప్పటికే అధికారులు హెచ్చరించారు. రైట్గా దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్స్ పరీక్షలు అయితే ప్రారంభమయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు. ఆర్కే నుంచి దాదాపుగా 29 తేదీ వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా హైదరాబాద్ సహా మరో 10 జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 1,50,000 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అదే దేశవ్యాప్తంగా చూస్తుంటే 12 లక్షల మంది అభ్యర్థులు మెయిన్ కోసం పరీక్షలు రాస్తున్నారు. అయితే దీనికి సంబంధించిన ఎన్టీఏ అయితే విద్యార్థులకు ఒకళ్ళు సూచనలు చేసింది. అదే ఈ జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ IIIT తర్వాత బీటెక్ బీ ప్లానింగ్ వంటి విభాగాల్లో ఎగ్జామ్ నిర్వహిస్తుంది. దీనికి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఎగ్జామ్స్ రాష్ట్ర వ్యాప్తంగా పరీక్ష కేంద్రాల్లో పకడ్బందీగా చర్యలు అయితే తీసుకుంది. ఎలాంటి పొరపాటు లేకుండా ఎగ్జామ్ రాసే విధంగా విద్యార్థులకు పలు సూచనలు చేసింది. అయితే 22, 23, 24 అదే తర్వాత 28, 29 తేదీలలో ఎగ్జామ్ నడుస్తుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి సెక్షన్ నడుస్తుండగా రెండో సెక్షన్ మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకు ఉంటుంది. అయితే పరీక్షలు ఎలాంటి అవకాశాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు అయితే తీసుకుంది. పేపర్ అదేవిధంగా పరీక్ష కేంద్రాల్లో వచ్చే విద్యార్థులకు ఎన్టీఏ పలు సూచనలు చేసింది. అయితే కంపల్సరీగా విద్యార్థులు ఎగ్జామ్ రాయడానికి వచ్చే విద్యార్థులు సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ ఒకటి తప్పనిసరి నింపాలని, అదేవిధంగా ప్రభుత్వం గుర్తింపు పొందిన ఏదైనా ఫోటో ఐడి కార్డు, ట్రాన్స్పరెంట్ పెన్ను, అదేవిధంగా ట్రాన్స్పరెంట్ వాటర్ బాటిల్ మాత్రమే పరీక్ష కేంద్రాలకు అనుమతిస్తామని చెప్పారు. అయితే పరీక్ష జరగడానికి అర్ధగంట ముందే పరీక్ష కేంద్రాలు చేరుకోవాలి. ఆ తర్వాత లోపలికి అనుమతించేందుకు ఉన్నారని చెప్పారు. అయితే అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వాళ్ళకి వైద్యులు ధృవీకరించిన పత్రం కంపల్సరీగా వెంట తీసుకురావాలనే పరిశీలన చేసింది. అయితే అదే విధంగా మొదటి సెక్షన్ రెండో సెక్షన్ కాబట్టి అదే రైట్ ఆర్కే, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. దావోస్లో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. 3వ రోజు దావోస్లో తెలంగాణ రైజింగ్ టీమ్ టూర్ కంటిన్యూ అవుతుంది. ఇవాళ కూడా పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు.
రైట్, ఇక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దావోస్ పర్యటన అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్. దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. మూడో రోజు దావోస్లో తెలంగాణ రైజింగ్ టీమ్ టూర్ కంటిన్యూ అవుతుంది. ఇవాళ కూడా పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం రేవంత్ భేటీ కానున్నారు. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటున్నారు. రైట్, ఇక దావోస్లో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన కొనసాగుతుంది. పర్యటనకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్. దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డి రైజింగ్ టీమ్ మూడో రోజు గల గత 2 రోజుల నుంచి పారిశ్రామిక సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పెట్టుబడుల కింద పారిశ్రామిక ఇవాళ కూడా పారిశ్రామిక దిగ్గజాలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశంతో పాటు వారి సమావేశం అయితే ప్రధానంగా తెలంగాణలో గ్రీన్ ఎనర్జీ సంబంధించి అలాగే ఐటీ పరిశ్రమలకు సంబంధించి మొత్తంగా పెట్టుబడుల సాధన లక్ష్యంగా పారిశ్రామిక దిగ్గజాల సమావేశం మనం చూస్తున్నాం. గత 2 రోజులుగా నిన్న మొన్న కూడా పెద్ద ఎత్తున కూడా తెలంగాణకు సంబంధించిన ఐటీ సెక్టర్, ఎనర్జీ, డిజిటల్ సెక్టర్ కూడా పెద్ద ఎత్తున నిధులు వచ్చిన సందర్భంగా గత ఏడాది ఏదైతే రైట్ అశోక్, థ్యాంక్ యూ. తెలంగాణ ప్రభుత్వంతో మెగా ఇంజనీరింగ్ కంపెనీ 3 కీలక ఒప్పందాలు చేసుకుంది. తెలంగాణలో 2160 మెగావాట్ల పంపుడు స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుకి 11,000 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడులకు మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో మెగా సంస్థ అధినేత కృష్ణారెడ్డితో ఎంఓయూపై సంతకాలు చేశారు. నిర్మాణ దశలో దాదాపు 1000 మందికి ఉద్యోగాలు, కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత అదనంగా మరో 250 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తుంది. దీంతో పాటు మెగా కంపెనీ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు మరో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ అంతటా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ ప్రాజెక్టుని స్థాపించేందుకు రాష్ట్ర ప్రభుత్వంతో ఎంఓయూపై సంతకాలు చేశారు. రాష్ట్రంలో ఎంపిక చేసిన ప్రదేశాలలో 100 MVHల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను ఈ కంపెనీ అభివృద్ధి చేస్తుంది. దీనికి 3,000 కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది. దీంతో 2 ఏళ్లలో 1000 మందికి ప్రత్యక్ష ఉద్యోగాలు, 3,000 మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. ఇంధన నిల్వ, గ్రిడ్ స్థిరత్వం, పీక్ లోడ్ నిర్వహణలో ఈ ప్రాజెక్టు కీలక పాత్ర పోషిస్తుంది. క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీ పాలసీ 2025 లక్ష్య సాధనలో పాలు పంచుకునేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లు మెగా కంపెనీ అధినేత ప్రకటించారు. పర్యాటక రంగంలోనూ పెట్టుబడులకు మెగా కంపెనీ ముందుకు వచ్చింది. అనంతగిరిలో వరల్డ్ క్లాస్ లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటుకి మెగా కంపెనీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్కి చెందిన మౌలిక సదుపాయాల సంస్థ భాగస్వామ్యంతో ఈ రిసార్ట్ని అభివృద్ధి చేసేందుకు 1000 కోట్ల పెట్టుబడి పెడుతుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే దాదాపు 2,000 మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పించనుంది.
దావోస్లో సీఎం చంద్రబాబు అండ్ టీం పర్యటన మూడో రోజు కొనసాగుతుంది. ఈవేళ పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలతో ఆయన భేటీ కానున్నారు. ఇందులో భాగంగా ఏఐకి సంబంధించిన ఒప్పందాలను ఏపీ సర్కార్ చేసుకోనుంది. పెట్టుబడులపై కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. రైట్, ఇక దావోస్లో సీఎం చంద్రబాబు పర్యటన మూడో రోజు కొనసాగుతుంది. ఈ పర్యటనకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఏపీ కోఆర్డినేటర్ రాజేష్ ఫోన్లో అందిస్తారు. రాజేష్, దీపిగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడో రోజు పర్యటన పూర్తి స్థాయిలో కొనసాగనుంది. అయితే దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో మూడో రోజు వివిధ రంగాల పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖాముఖి సమావేశాలు, అదేవిధంగా సీఎం అనేక విధాలైన పారిశ్రామికవేత్తలకు ప్రధాన ఏదైతే దిగ్విజయ పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వీరందరితో కూడా ఈ రోజు మూడో రోజు సమావేశం అయ్యి రాష్ట్ర అభివృద్ధికి అవసరమైన ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాజెక్టులకి ఇప్పుడు వెసులుబాట్లు ఏదైతే గ్రౌండ్ లెవెల్లో ఇక్కడ వెసులుబాట్లు ఎంత మేరకు ఫీజిబిలిటీ ఉందనే అంశాల మీద పూర్తిగా వివరించారు. దావోస్ లో గ్రీన్ ఫోటో ఎంఓ కూడా ఈ రోజు జరుగుతుంది. అయితే ప్రధానంగా ఈ మూడో రోజు సమావేశాలు వరుసగా కొనసాగడంతో పాటు మూడో రోజు సమావేశాలు పూర్తిగా అయిన వెంటనే ఎంఓఈలు కూడా 4-5 దిగ్విజయ కంపెనీలతో ఎంఓఈ కూడా పూర్తి చేసుకునే అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో ఏవైతే దావోస్ పర్యటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు మంత్రుల బృందం వెళ్ళారు. ఈ మంత్రుల బృందం కూడా 4 రోజుల పర్యటనలో మొదటి 2 రోజులు విజయవంతంగా పూర్తయినాయని చెప్పి పూర్తి స్థాయిలో తెలియజేస్తున్నారు. అయితే దీంతో పాటుగా చూసుకుంటే మూడో రోజు పర్యటనలో కీలకమైన అంశాల మీద ఈ రోజు సమావేశాల్లో జరుగుతాయి. ఈ కీలకమైన అంశాల్లో ప్రధానంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ముందుకు వెళ్లే దిశ, అదేవిధంగా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే దిశగా ఈ రోజు సమావేశాల్లో కీలక సమావేశాలు కొనసాగే అవకాశం ఉంది. దీంతో పాటు ఈ రోజు సాయంత్రం ఏదైతే ఉందో దావోస్ లో ఎకనామిక్ రీసెర్చ్ టీమ్ తో కూడా రాష్ట్ర భవిష్యత్తు ముందు తీసుకెళ్లే దిశగా కొన్ని రకాలైన చర్చలు, దాంతో పాటు రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే దిశగా సమావేశాలు ఈ రోజు సాయంత్రం జరుగుతుంది. దిశగా రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల జాబితాలో జనసేన పార్టీ చేరింది. జనసేన పార్టీ కేంద్ర ఎన్నికల సంఘం గుర్తింపు పొందింది. గాజు గ్లాసు గుర్తును జనసేనకు రిజర్వ్ చేసింది ఈసీ. ఈ సందర్భంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కి కేంద్ర ఎన్నికల సంఘం లేఖ పంపింది. సార్వత్రిక ఎన్నికల్లో 100% విజయం నమోదు చేసిన పార్టీగా జనసేన రికార్డు సాధించింది. పోటీ చేసిన 21 అసెంబ్లీ స్థానాలు, 2 లోక్సభ స్థానాల్లో అఖండ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ క్రమంలో జనసేన రికగ్నైజ్డ్ పార్టీ నిలిచి గాజు గ్లాసు గుర్తును రిజర్వ్ చేసుకుంది. ఇక మరిన్ని డీటెయిల్స్ తో మా ప్రతినిధి కాంతి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కాంతి, దీపిక, జనసేన పార్టీ 100% స్ట్రైక్ రేట్ తోటి 2024 ఎన్నికలలో రాష్ట్ర వ్యాప్తంగా పోటీ చేసిన అన్ని ప్రాంతాలలో కూడా గెలవడంతో కేంద్ర ఎన్నికల సంఘం జనసేన పార్టీకి గ్లాస్ గుర్తును కేటాయిస్తూ ఏదైతే పవన్ కళ్యాణ్కు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో ఎప్పటి నుంచో జనసేన పార్టీ ఎదురు చూస్తున్నటువంటి జనసేన పార్టీ అంటే గ్లాస్ అంటే జనసేన పార్టీగా ప్రజల్లో అలాగే కార్యకర్తల్లో ఒక బలమైన ముద్ర వేసుకున్నప్పటికీ 2024 ఎన్నికలకు ముందు ఏదైతే జనసేన పార్టీకి అప్పటి వరకు కూడా పోటీ చేసి ఎక్కడా కూడా గెలిచిన నేపథ్యం లేకపోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తించకపోవడం వల్ల ఎవరైతే
నవరంగ పార్టీకి ఏదైతే ఈ గాజు గ్లాసు గుర్తుని కేటాయించడం జరిగింది. ఈ నేపథ్యంలో అప్పుడు కూడా జనసేన పార్టీ కొంత సందిగ్ధంలో నెలకొన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చిన లేఖ రాయడంతో జనసేన పార్టీ పూర్తిగా హర్షం వ్యక్తం చేస్తోంది. జనసేన నాయకులు కార్యకర్తలు కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఏదైతే రికగ్నైజ్డ్ పార్టీగా గుర్తింపు పొందిన పార్టీగా జాబితాలో జనసేన పార్టీ కూడా చేరడము, గాజు గ్లాస్ గుర్తును కేటాయించడం పట్ల అటు పవన్ కళ్యాణ్ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ఏదైతే గాజు గ్లాస్ గుర్తు కేటాయించడంతో జనసేన పార్టీ దశాబ్దాల కళ నెరవేరినట్లు చెప్పుకోవచ్చు. దీపిక, కాంతి, థ్యాంక్ యూ. రియల్ ఎస్టేట్ దళారీపై దాడి ఘటనలో మల్కజ్గిరి బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్పై కేసు నమోదైంది. ఏకశిలానగర్లో సెక్యూరిటీ డ్యూటీలో ఉండగా తనపై దాడి చేశారని నారాపల్లికి చెందిన గ్యారా ఉపేందర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఈటెల రాజేందర్తో పాటు దాడికి పాల్పడిన మరో 30 మందిపై పోచారం పోలీసులు కేసు నమోదు చేశారు. మేడ్చల్ జిల్లా పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఏకశిలానగర్లో ఎంపీ ఈటెల పర్యటించారు. ఆ సమయంలో పేదల భూములు ఆక్రమించుకుంటున్నారని ఈటెల దృష్టికి బాధితులు తీసుకువెళ్లారు. దీనిపై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన ఈటెల ఓ రియల్ ఎస్టేట్ దళారిపై చేయి చేసుకున్నారు. అక్కడే ఉన్న ఈటెల అనుచరులు కూడా ఉపేందర్తో పాటు మరో వ్యక్తిని చితకబాదారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ గ్యారా ఉపేందర్ పోచారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఈటెల రాజేందర్తో పాటు ఏనుగు సుదర్శన్ రెడ్డి, ఏకశిల ఫ్లాట్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ శివారెడ్డి, శ్రీనివాస్, జుబైర్పై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి అమర్ అందిస్తారు. అమర్, తెలంగాణలో బీజేపీ కీలక నేతైనటువంటి మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పైన పోచారం ఐటీ కారిడార్ పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న జరిగినటువంటి ఏకశిలానగర్లో ఏదైతే ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి అయినటువంటి గ్యారా ఉపేందర్ తో పాటు మరో వ్యక్తి పైన ఈటెల రాజేందర్ తో పాటు తన అనుచరులు అయినటువంటి బీజేపీ శ్రేణులు వెనుక ఏదైతే అడ్డుతో పాటు చాలా మంది పైన కూడా ఎఫ్ఐఆర్ కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. అయితే గ్యారా ఉపేందర్ కి తీవ్ర గాయాలవడం ఈ దాడిలో అతను ప్రథమ వైపు ఆసుపత్రిలో చికిత్స అయితే పొందుతున్నాడు. దీంతో పోచారం ఐటీ కారిడార్ పోలీసులకు ఏదైతే గ్యారా ఉపేందర్ ఫిర్యాదు చేయడంతో ఆ పోలీసులు ఫిర్యాదు ఆధారంగా వచ్చిన ఎవిడెన్స్ ఆధారంగా ప్రస్తుతం ఎంపీ ఈటెల రాజేందర్ పైన భారత న్యాయ సంస్థ చట్టాలైనటువంటి 126 పాటు 115 362 361 రెడ్విట్ 189 191 కింద ప్రస్తుతం పోలీసులు ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేసి దర్యాప్తు చేస్తా ఉన్నారు. గ్యారా ఉపేందర్ ఫిర్యాదు మేరకు ఇప్పటికే రైట్ అమర్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. గన్నవరం ఎయిర్పోర్ట్లో దట్టమైన పొగమంచు కమ్మేసింది. దీంతో పలు విమానాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దట్టమైన పొగమంచు ఎఫెక్ట్తో విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి. హైదరాబాద్, వైజాగ్ నుంచి గన్నవరం రావాల్సిన ఇండిగో విమానంతో పాటు ఢిల్లీ నుంచి గన్నవరం రావాల్సిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ సర్వీసులు ఆలస్యమవుతున్నాయి. గన్నవరంలో సేఫ్ ల్యాండింగ్కి వాతావరణం అనుకూలించకపోవడంతో విమాన సర్వీసులు ఆలస్యంగా నడుస్తున్నాయి.
ఇవి అప్డేట్స్ చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.